చాలా రోజుల నుంచి మీరు అడుగుతూనే ఉన్నారు. ఈ టాపిక్ మీద వీడియో సెపరేట్‌గా తీసి పెట్టమని చెప్పి. సో, మీకోసం ఈ టాపిక్‌ని సెపరేట్ వీడియో తీసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో, నచ్చితే ఒక చిన్న లైక్ ఇస్తూ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫాండెంట్ టాపర్స్ ఎలా డ్రై చేసుకోవాలి పర్ఫెక్ట్‌గా అనేది నేను సింపుల్‌గా ఎప్పుడు యూజ్ చేసే మెథడ్‌ని మీకోసం ఇప్పుడు చూపిస్తున్నాను. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ప్రాసెస్ నీట్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ నేనిక్కడ యూజ్ చేసేదొచ్చేసి బయట షాప్‌లో కొనుక్కున్న ఒక బ్రాండెడ్ ఫాండెంట్‌ని యూజ్ చేస్తున్నాను. అదొచ్చేసి మ్యాజిక్ కావచ్చు, 7సీ కావచ్చు, ఇంకా సమ్ అదర్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో, టాప్ బ్రాండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక కలర్ ఫాండెంట్ మీ ఇష్టం. బట్ ఏ ఫాండెంట్ తీసుకున్నా సరే మీరు అది స్ట్రెచ్ అయ్యేంత వరకు దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆ మిక్సింగ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాతనే మీరిలాగా రోల్ పిన్ యూజ్ చేసి దాన్ని రోల్ చేసుకోవాలి. చపాతీ కంటే ఇంకొంచెం థిక్‌నెస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఫాండెంట్ టాపర్స్ మీరు ఫ్రంట్ సైడ్ నుంచి అంటిస్తారు కాబట్టి అది థిక్‌నెస్ తక్కువ ఉన్నట్లయితే డెఫినిట్‌గా మీ ఫాండెంట్ అనేది కొంసేపటికి జారి కిందకొచ్చేస్తుంది. కేక్ మీద నిలబడదు ఎక్కువసేపు. సో, థిక్‌నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. సో, ఫాండెంట్ టాపర్స్‌ని నేనిక్కడ పెద్ద స్టార్ వచ్చి కుకీ కట్టర్ తోటి కట్ చేశాను. అండ్ చిన్న స్టార్ వచ్చేసి ప్లెన్జర్ తోటి కట్ చేశాను. ఈ కుకీ కట్టర్స్ అండ్ ప్లెన్జర్స్ ఇవన్నీ కూడా మీకు బేకరీ ఐటెమ్స్ దొరికే షాప్స్‌లో ఈజీగా అవైలబుల్‌లో ఉంటాయి. సో, షాపింగ్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో బేకరీ ఐటెమ్స్ ఎలా షాపింగ్ చేసుకోవాలి, నేనెక్కడ పర్చేస్ చేస్తుంటాను అన్న టాపిక్ మీద మనం ఆల్రెడీ వీడియో చేస్తున్నాం. సో, ఆ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళుంటే పైన మెన్షన్ చేస్తున్నాను. చూసి తెలుసుకోండి. కాంటాక్ట్ అయ్యి మీరు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా స్టార్స్ కొన్ని పైన మనము గుచ్చుతాం కేక్ మీద పైన సైడ్స్‌లో. వాటికి ఈ విధంగా మీరు ఒక ఫాండెంట్ స్టార్‌ని కింద పెట్టేసి మధ్యలో టూత్ స్టిక్ అనేది ఇన్సర్ట్ చేసి వాటర్ తోటి కొంచెం లైట్‌గా బ్రష్ చేసుకున్నట్లయితే టాప్ సైడ్ ఇంకో స్టార్ పెట్టి మీరు కవర్ చేసేస్తే మీకు ఈజీగా వచ్చేసి టాపర్ పైన ఇన్సర్ట్ చేసేయడానికి రెడీ అయిపోతుంది. సో, నెక్స్ట్ నేనిక్కడ ఒక నేమ్ ప్లేట్ లేబుల్ లాంటిది క్రియేట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ అదే విధంగా వైట్ ఫాండెంట్‌ని రోల్ చేసుకుంటాము. సేమ్ థిక్‌నెస్‌తో రోల్ చేసుకున్న తర్వాత నేమ్ ఏదైతే ఉంటుందో ఈ నేమ్ కట్టర్స్ అనేటివి దొరుకుతాయి. సో, ఆ నేమ్ కట్టర్స్ వరుసగా నేను స్పెల్లింగ్ వాళ్ళు మనకి కస్టమర్ ఎలా అయితే స్పెల్లింగ్ ఇచ్చారో ఆ వరుసలో వరుసగా పెట్టుకొని నేను ఒకసారి ప్లెయిన్‌గా మార్కింగ్ అనేది లెటర్స్ ఎంతవరకు రావచ్చు అని చేసుకుంటాను. ఆ తర్వాత ఆల్ఫాబెట్ నంబర్స్ అన్నిటి కూడా మనం చేసుకున్నాము. దీనికి నేను వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లూ కలర్ ఆల్ఫాబెట్స్ కావాలి కాబట్టి బ్లూ కలర్ ఫాండెంట్‌ని మనము సేమ్ అదే విధంగా రోల్ చేసుకుంటాము. బాగా ప్రతి ఫాండెంట్‌ని మీరు రోల్ చేసే ముందు స్ట్రెచ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. సో, లాగి మీరు మిక్స్ చేస్తున్నట్లయితే మీకు ఫాండెంట్ అనేది ఎక్కడ బ్రేకేజ్ ఆ ఇష్యూ రాకుండా స్మూత్‌గా ఉంటుంది. ఒకవేళ ఫాండెంట్ రోల్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా బబుల్స్ ఫార్మ్ అయితే ఏదైనా చిన్న నైఫ్ ఆర్ పిన్ లాంటివి పెట్టి ఆ ఎయిర్ బబుల్‌ని బ్రేక్ చేసేసి మళ్ళీ ఒకసారి రోల్ చేస్తే మీకు స్మూత్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను బ్లూ ఎలాగో రోల్ చేసేసాం. సో, బ్లూ కలర్‌లోనే మనకి టాపర్ నంబర్ 1 అనేది కూడా కావాలి కాబట్టి నేను నంబర్ 1 అనేది ఈ విధంగా ప్లాస్టిక్ ఫాండెంట్ టూల్స్ అనేటివి ఉంటాయి. ఇవి ఒక సెట్ ఆఫ్ 8-10 టూల్స్ ఉంటాయన్నమాట. ఈ టూల్స్‌లో మనకి ఈ టైప్ ఆఫ్ టూల్ తీసుకొని లైట్‌గా మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. అంటే నంబర్ 1 ఎలా ఉంటుందో ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటాం. చేసుకొని నీట్‌గా మీకు నంబర్ 1 వచ్చిన తర్వాత నైఫ్ యూజ్ చేసి ఈ విధంగా ఫాండెంట్ కటింగ్ నైఫ్ ఉంటుంది. ఈ నైఫ్‌తో నంబర్ 1 అనేది కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ బ్లూ ఫాండెంట్‌తోని ఈ ఆల్ఫాబెట్స్ కట్టర్స్ యూజ్ చేసి ఒక్కొక్కటిగా మనము ఈ నేమ్ లేబుల్ ఏదైతే ఉందో దాంట్లో ప్లేస్ చేసుకుంటాం. దానికోసం ఫస్ట్ నేమ్ లేబుల్‌ని వాటర్‌తోని లైట్‌గా బ్రష్ అంటించి ఇలా బ్రష్ చేసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క ఆల్ఫాబెట్ కట్టర్ తీసుకొని
కొంచెం కార్న్ ఫ్లోర్లో లైట్గా ఇలాగా అప్లై చేసుకొని నెక్స్ట్ ఫాండెంట్ ఏదైతే మనం యూజ్ చేయాలనుకుంటున్నామో బ్లూ కలర్ దాంతో మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే దాన్ని క్లియర్ చేసుకోండి, వైప్ ఆఫ్ చేసుకోండి లేదా నైఫ్ యూజ్ చేయండి, క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ డైరెక్ట్గా మనం బ్రష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాని మీదే మీరు ఈ ఫాండెంట్ని పెట్టినట్లయితే ఈజీగా స్టిక్ అయిపోతుంది. సో ఇదే విధంగా రిమైనింగ్ లెటర్స్ అన్నీ కూడా మీరు స్టిక్ చేసేసుకోండి. సమ్ టైమ్స్ మీకు ఫాండెంట్ మీకు థిక్నెస్ ఎక్కువ ఉంది, మనకి ఫుల్గా కట్ అవ్వట్లేదు అనిపించినప్పుడు మీరు దాన్ని ఇంకొకసారి రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్నట్లయితే కొంచెం పలుచగా అవుతుంది, అప్పుడు కట్టర్ పెట్టి కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ సమ్ టైమ్స్ మీకు ఆ కట్టర్లో ఉండిపోయింది రావట్లేదు బయటికి అనిపిస్తే మీరు ఏదైనా ఒక టూత్ పిన్ కానీ లేదా సమ్ ఫాండెంట్ టూల్ ఏదైనా యూజ్ చేసి కూడా కొంచెం బయటికి తీసుకోవచ్చు. దాని హెల్ప్ ద్వారా మీరు కొంచెం రిమూవ్ చేసినట్లయితే మిగతా అంతా కూడా వచ్చేస్తుంది. ఒక ఎడ్జ్ నుంచి రిమూవ్ చేసుకొని అలా కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ లెటర్స్ అటు ఇటుగా మీకు స్టిక్ అయిపోయింది అంటే టూత్ పిక్ పెట్టుకొని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో రిమైనింగ్ బ్లూ ఫాండెంట్ తోటి నేను స్టార్స్, బిగ్ స్టార్స్ అండ్ స్మాల్ స్టార్స్ ఫస్ట్ లో వైట్ చేసుకున్నాం కదా, సో డిజైన్ కి బ్లూ కలర్ కూడా అవసరం అవుతుంది కాబట్టి నేను స్టార్స్ అనేటివి తీసేసుకున్నాను. ఇప్పుడు చిన్న టెడ్డీ పెట్టమని చెప్పి అడిగారు. సో టెడ్డీ కోసం మనకి మరూన్ కలర్ కావాలి. ఈ మరూన్ కలర్ మీకు ఎలా వస్తుంది అని అంటే రెడ్, బ్లూ అండ్ సమ్ ఎల్లో, కొంచెం ఎల్లో అనమాట. సో ఈ 3 జెల్ కలర్ అయినా యూజ్ చేసి మీరు వైట్ ఫాండెంట్ తో బ్రౌన్ తీసుకురావచ్చు. లేదంటే మాకు ఇవన్నీ కాదు సింపుల్ గా కావాలి అనుకుంటే మీకు బ్రౌన్ కలర్ జెల్ కలరే దొరుకుతుంది. ఆ జెల్ కలర్ యూజ్ చేసి కూడా మీరు ఈ టెడ్డీ బియర్ కి ఈ కలర్ తీసుకురావచ్చు. ఇప్పుడు టెడ్డీ బియర్స్ నేను లెగ్ ని ఒక స్మాల్ సిలిండ్రికల్ షేప్ లో రోల్ చేసుకొని అందులో హాఫ్ ఆఫ్ ది కట్ చేసుకొని ఒక ఎడ్జ్ మాత్రం నేను రోల్ చేసుకుంటాను. సో దట్ ఏమవుతుందంటే ఒక ఎడ్జ్ నాకు కోన్ షేప్ లో వస్తుంది. సో ఈ విధంగా హ్యాండ్స్ అండ్ లెగ్స్ రెండు కూడా ప్రిపేర్ చేసుకుంటాము. బాడీ కూడా సేమ్ అంతే, బట్ బాటమ్ మనకి స్ట్రైట్ గా కాకుండా బాటమ్ కూడా మనం కొంచెం లైట్ గా రౌండ్ షేప్ లో రోల్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి హెడ్ కూడా మనము సమ్ పార్ట్ ఆఫ్ ఈ టెడ్డీకి ఎంత హెడ్ ఉంటో సరిపోతుందో అంత రోల్ తీసుకోండి. సో అంత రోల్ తీసుకున్న తర్వాత రౌండ్ గా దాన్ని రోల్ చేసుకొని మధ్యలో ఇలా అదిమారనంటే మీకు ఆ ఫేస్ షేప్ అనేది వచ్చేస్తుంది. అంటే ఫేస్ కి కొంచెం ఇయర్స్ అనేటివి కావాలి కాబట్టి ఒక చిన్న బాల్స్ 2 తీసుకొని ఆ 2 బాల్స్ ని బాగా రోల్ చేసుకుంటే మీకు చిన్న చిన్న బాల్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు ఫాండెంట్ టూల్ లో ఇలాంటి షేప్ టూల్ ఒకటి తీసుకొని అందులో ప్రెస్ చేయండి. కొంచెం ప్రెస్ చేస్తే మీకు ఈ షేప్ అనేది వచ్చేస్తుంది. 2 కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ నేను హ్యాండ్స్ అండ్ లెగ్స్ కి లైట్ గా కోన్ షేప్ దగ్గర క్రాస్ గా నైఫ్ తో కట్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే మనం టెడ్డీ బియర్ ని బాడీతో అంటించేటప్పుడు మనకి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్లాట్ సర్ఫేస్ లో కొంచెం వాటర్ బ్రష్ తో అలా తగిలించి నేను ఒక్కొక్కటిగా బాడీకి అంటించేసుకున్నాను. నా ఛానల్లో వీడియోస్ మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో నేను బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు క్లాసెస్ అనేది ఫ్రీగా యూట్యూబ్లో ఎపిసోడ్ వైజ్ చెప్పున్నాను. టోటల్ 3 లెవెల్స్లో 36 ఎపిసోడ్స్ వరకు చెప్పాను. సో ఆ ఎపిసోడ్స్ అన్ని మీరు చూసినట్లయితే డెఫినెట్గా మీరు కూడా హోమ్ బేకరీ బిజినెస్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. బిజినెస్ కాకపోయినా ఇంట్లోనే ఫ్రెష్గా మీ పిల్లలకి మీరే కేక్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఒక్కసారి నా ఛానల్లో వీడియోస్ని చూడండి, నచ్చితే కనుక ఫాలో అవ్వండి అండ్ మీరు ట్రై చేసిన రెసిపీస్ని నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. వాటిని చూసి నేను ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలా, ఏమైనా సజెషన్స్ కావాలా అనేది నేను మీకు ఇస్తానన్నమాట. బేస్డ్ ఆన్ దట్ మీకు
కేక్ కోర్స్ సర్టిఫికేట్ అనేది కూడా 3 మంత్స్లో నీకు ఇచ్చేస్తాను. ఈ టాపిక్లో ఈరోజు మనం చూసుకున్న టాపిక్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ మీరు అస్సలు ఆలోచించకుండా కమెంట్స్లో చెప్పండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే నేను తీసుకుంటాను. అండ్ ఒకవేళ పాజిటివ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను, నెగిటివ్ అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనము టెడ్డీ ఫేస్లో మనకి కొంచెం లైట్ స్కిన్ కలర్ అనేది వస్తుంది. ఏం లేదు, మీరు వైట్ ఫాండెంట్లో కొంచెం బ్రౌన్ మిక్స్ చేసినట్లయితే మీకు ఈ కలర్ అనేది స్కిన్ కలర్ టోన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ స్కిన్ కలర్లో మనకు చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా టెడ్డీ బియర్ ఇయర్స్కి అండ్ మౌత్కి ఇలాగా వాటర్ లైట్గా బ్రష్ చేసుకొని అప్లై చేసేసుకోవడమే. నెక్స్ట్ ఈ ఫాండెంట్ టూల్స్ యూజ్ చేసుకొని మనము ఐస్, నోస్, మౌత్ మార్క్ అన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తీసుకొని నేను లెగ్స్కి ఇలాగా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ లుక్ని మీకు క్రియేట్ చేస్తుంది టెడ్డీ బియర్కి. సో టెడ్డీ బియర్ అయితే చూసారు కదా, చాలా ఈజీ వేలో స్టెప్స్లో మీకు నేర్పించాను. కష్టం అయితే ఉండదండి. మోస్ట్లీ ఇనిషియల్ స్టేజ్లో నేను కూడా భయపడ్డాను, ఫాండెంట్ టాపర్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంత బాగున్నాయి, నాకు రాదేమో, చేత కాదేమో, నేను చేయలేనేమో అని ఇనిషియల్ నేను కూడా అనుకునేదాన్ని. బట్ పర్లేదు, ఫస్ట్ స్టార్టింగ్ బిగినర్స్ అయ్యింటే కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూస్తూ చేసి చూడండి. కొంచెం కొంచెం ఒక్కొక్క ప్రాసెస్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అలవాటు అయిపోతుంది. చాలా తక్కువ టైంలోనే మంచిగా పర్ఫెక్ట్గా మీరు చేయగలరు. ఇప్పుడు మనం ఐస్, నోస్ ఏరియాలో చిన్న చిన్న పీసెస్ని రోల్ చేసుకొని మనము ఈ విధంగా ఐస్లో పెట్టేసుకొని అంటించేసుకుంటాం. తెలుసు కదా, ఐస్లో పెట్టే ముందు ఒకసారి వాటర్తో బ్రష్ని చాలా తక్కువ అమౌంట్లో మీరు పెట్టండి. ఎక్కువ వాటర్ ఫిల్ చేశారంటే అది స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో చాలా తక్కువ వాటర్ని యూజ్ చేయండి. సో టెడ్డీ బియర్ అయితే క్యూట్ టెడ్డీ బియర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టెడ్డీని మనం కేక్లో ఇన్సర్ట్ చేయాలంటే ఒక స్టిక్ అనేది కావాలి కాబట్టి ఈ హెడ్ ఏదైతే ఉందో ఆ హెడ్ పార్ట్కి మనం ఒక స్టిక్ని ఇన్సర్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసుకున్న ఫాండెంట్ అంతా కూడా ఒక పెద్ద ట్రేలో లేదా ప్లేట్లో మీరు బటర్ పేపర్ పెట్టుకొని ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా ఇలా ప్లేస్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ నేను ఓవెన్లో, ఇక్కడ తక్కువ టెంపరేచర్ వచ్చేసి 90 డిగ్రీ సెల్సియస్ ఉంది, ఒక 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని తర్వాత ఓవెన్ని ఆఫ్ చేశాక ఇప్పుడు ఈ ప్లేట్ ఏదైతే ఉందో మనం ఫాండెంట్ పెట్టుకున్న ప్లేట్ని ఓవెన్ లోపల పెట్టేస్తాం. పెట్టేసి డోర్ క్లోజ్ చేసేస్తాం. ఇంకా అలా ఉంచేయాలన్నమాట. ఒక 2 to 3 అవర్స్. ఎంత ఎక్కువ టైం ఉంటే అంత మంచిది. మినిమం 2 to 3 అవర్స్ ఉంచేసి ఓపెన్ చేయకుండా అలాగే వదిలేయండి. తర్వాత మీరు 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి మనము టాపర్స్ అనేటివి తీసి చూస్తే మీకు ఈ విధంగా స్టిఫ్గా నీట్గా లైక్ ఒక క్యాండీ ఎలాగైతే ఉంటుందో, ఒక లాలీపాప్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మీకు థిక్గా బాగా డ్రై అయిపోతాయి ఫాండెంట్ అంతా కూడా. నెక్స్ట్ ఇంకా రెడీ అయిన కేక్ టాపర్స్ అన్నిటినీ కూడా మీరు డైరెక్ట్గా కేక్ మీద అంటించేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ చెక్ చేసుకోండి మీ కేక్ బాగా సెట్ అయిందా లేదా అని. సో దీని తర్వాత వీడియోని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. అంతవరకు టాటా, బాయ్ బాయ్.